వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. విమానం ఎక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానం ఎక్కడానికి జనం సాహసించడం లేదు. తాజాగా అదృష్టం కొద్దీ బతికిపోయామంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తమకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ మన దేశంలో విమానయానం ఎంతవరకు సేఫ్? ఎయిర్ ఇండియా విమానాలంటే జనం ఎందుకు హడలిపోతున్నారు? లెట్స్ వాచ్. విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నామంటున్నారు కేరళకు చెందిన కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. తాము ప్రయాణిస్తున్న విమానానికి రెండు పెద్ద ప్రమాదాలు కొద్దిలో తప్పిపోయినట్టు చెబుతున్నారు. దీనిపై ఎయిర్ ఇండియాతో పాటు డీజీసీఏ స్పందించాయి. ఇందుకే చెన్నై ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది, కాంగ్రెస్ నేత ఏమన్నారు, దానికి డీజీసీఏ కౌంటర్ ఏంటి? అదృష్టం వల్ల బతికిపోయాం. అతి భయానక ప్రయాణం. దుర్ఘటనకు చేరువై చాలా భయపడ్డాం. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పిన మాటలివి. తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం ఏఐ 2455 బయలుదేరింది. ఆ విమానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు ఎంపీలు ఉన్నారు. అయితే విమానాన్ని చెన్నై ఎయిర్పోర్టుకు మళ్లించారు. త్రుటిలో ప్రమాదం తప్పిందంటూ విమానం దిగిన తర్వాత కేసీ వేణుగోపాల్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఎయిర్ ఇండియా విమానం ప్రయాణంలో తమకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేసీ వేణుగోపాల్. త్రివేంద్రం నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం ఏఐ 2455లో బయలుదేరామన్నారు వేణుగోపాల్. అందులో పలువురు ఎంపీలతో పాటు వందలాది మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. అసలు గంట ఆలస్యంగా బయలుదేరడంతో భయానకమైన ప్రయాణం మొదలైందన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఊహించని రీతిలో విమానం కుదుపులకు గురైందన్నారు. ఓ గంట ప్రయాణం తర్వాత విమానం సిగ్నల్ తప్పుగా చూపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లిస్తున్నట్లు పైలట్ అనౌన్స్ చేశారని వివరించారు వేణుగోపాల్. ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం దాదాపు 2 గంటల పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టిందన్నారు వేణుగోపాల్. తొలి ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైందన్నారు. ఆ సమయంలో మరో విమానం రన్వేపై ఉందన్నారు ఆయన. రెప్పపాటు సమయంలో పైలట్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వెంటనే విమానాన్ని పైకి లేపడంతో విమానంలో గల అందరి ప్రాణాలని కాపాడారన్నారు. రెండో ప్రయత్నంలో విమానం సేఫ్గా ల్యాండ్ అయిందన్నారు వేణుగోపాల్. అదృష్టం వల్ల మేం బతికిపోయాం అన్నారు వేణుగోపాల్. ప్రయాణికుల భద్రత ఎప్పుడూ అదృష్టంపై ఆధారపడి ఉండకూడదన్నారు ఆయన. ఈ సంఘటనపై డీజీసీఏతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విచారణ జరపాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వేణుగోపాల్. తమకెదురైన తాజా అనుభవంపై కేసీ వేణుగోపాల్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. మన విమానాల్లో లోపాలు, ఎయిర్పోర్టుల్లో పరిస్థితిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ పోస్ట్పై ఎయిర్ ఇండియా స్పందించింది. విమానం గాల్లో చక్కర్లు కొట్టడానికి రన్వేపై మరో విమానం ఉండడం కారణం కాదని తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ నుంచి వచ్చిన సూచనతోనే విమానాన్ని పైలట్ చక్కర్లు కొట్టించాడని తెలిపింది. విమానం డైవర్షన్కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు అనుమానాస్పద సాంకేతిక సమస్య కారణమని తెలిపింది. తమ పైలట్లు సుశిక్షితులని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేయగలరని తెలిపింది. తాజా సంఘటన సమయంలో కూడా స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫాలో అయినట్లు వివరించింది. ఎక్కడా నియమావళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. కేసీ వేణుగోపాల్ బృందానికి ఎదురైన అనుభవాన్ని అర్థం చేసుకోగలమంది ఎయిర్ ఇండియా. విమానాన్ని మరో చోటుకు మళ్లించడం వల్ల ఎదురైన ఇబ్బందికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రయాణికుల భద్రతకు తాము ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేసింది ఎయిర్ ఇండియా. కేసీ వేణుగోపాల్ పోస్ట్పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కూడా స్పందించింది. రన్వేపై అనుమానాస్పద శిథిలాలు ఉండడం వల్ల విమానం గాల్లో చక్కర్లు కొట్టేలా ఏటీసీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. అంతే తప్ప రన్వేపై మరో విమానం ఉండడం కారణం కాదని స్పష్టం చేసింది. డీజీసీఏ చెప్పిన దాని ప్రకారం తిరువనంతపురం నుంచి 49 నిమిషాలు ఆలస్యంగా ఢిల్లీకి విమానం బయలుదేరింది. అయితే గాల్లోకి లేచాక వాతావరణ పరిస్థితుల కారణంగానే విమానంలో కుదుపులు వచ్చాయని తెలిపింది. మరోవైపు వాతావరణ పరిస్థితులను తెలియజేసే రాడార్ చూపిస్తున్న సమాచారం తప్పుగా ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. రాడార్ సక్రమంగా పనిచేయకపోవడం వల్లే విమానాన్ని చెన్నైకి మళ్లించినట్లు తెలిపింది. అధిక బరువుతో ల్యాండింగ్ను తప్పించడానికి, అదనపు ఇంధనాన్ని ఖర్చు చేయడానికి విమానాన్ని ఏటీసీ చక్కర్లు కొట్టించాలని తెలిపింది. మొత్తానికి తమకు ఎదురైన అనుభవంపై కేసీ వేణుగోపాల్ పెట్టిన పోస్టుకు ఇటు ఎయిర్ ఇండియా, అటు డీజీసీఏ స్పందించాయి. సాంకేతిక సమస్యలే తప్ప ఈ వ్యవహారంలో ఎవరి తప్పు లేదని తేల్చి చెప్పాయి. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానయానం అంటేనే జనం భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో జరిగిన తాజా సంఘటన ప్రయాణికుల్లో భయాందోళనలకు కారణమైంది. సాంకేతిక సమస్య వల్ల ఎయిర్ ఇండియా విమానాన్ని చెన్నైకి డైవర్ట్ చేశారు. ప్రయాణికులంతా సేఫ్. ఇక వివాదం ఏముంది అంటే అసలు చిక్కుముడి ఇక్కడే ఉంది. ఇందుకే కేసీ వేణుగోపాల్ ఏం చెబుతున్నారు? ఎయిర్ ఇండియా విమానాలు సమస్యలేంటి? ఒక్క ప్రమాదం భారతదేశాన్ని మొత్తాన్ని భయం గుప్పెట్లోకి తీసుకెళ్లిపోయింది. అదే అహ్మదాబాద్ దుర్ఘటన.
గత జూన్ 12న జరిగిన ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు చనిపోయారు. విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన తర్వాత విమానాల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా జనం భయపడిపోతున్నారు. విమానం ఎక్కడ కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికులు ఎంతగా భయపడుతున్నారంటే సురక్షితంగా ల్యాండ్ అయ్యాక కూడా వాళ్లను భయం వీడడం లేదు. కొన్ని రోజుల వరకు మామూలు మనుషులు కాలేకపోతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కి పడుతున్నారు. అహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత చాలా మంది విమానం ఎక్కడానికి సాహసించడం లేదు. ఎయిర్ ఇండియా పేరెత్తగానే నో అంటున్నారు చాలామంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాలకు డిమాండ్ తగ్గిపోయింది. తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన AI2455 విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు. దీంతో విమానం ల్యాండ్ అయ్యే వరకు ప్రయాణికులంతా తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ ప్రాణాలు దక్కుతాయో లేదో అని టెన్షన్ పడ్డారు కొందరు. మళ్లీ కుటుంబ సభ్యుల్ని కలుస్తామో లేదో అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంకొందరు. AI2455 విమానం సంఘటనపై ఎయిర్ ఇండియా వివరణిచ్చింది. తమ పైలట్ల లోపం లేదని తెలిపింది. మరోవైపు DGCA కూడా ఈ ఘటనపై స్పందించింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని చెన్నైకి ఎందుకు మళ్లించాల్సి వచ్చిందో తెలిపింది. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోపం చల్లారడం లేదు. ఎయిర్లైన్స్ అబద్ధాలాడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారాయన. సంఘటనపై ఎయిర్ ఇండియా అబద్ధాలు చెబుతోందంటున్నారు కేసీ వేణుగోపాల్. నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. ఏం జరుగుతుందన్నది కెప్టెన్ అనౌన్స్ చేశారని తెలిపారు. తానొక్కడనే కాదు, మిగతా ప్రయాణికులు కూడా కెప్టెన్ చెప్పింది విన్నారని తెలిపారు వేణుగోపాల్. విమానం 30 సెకండ్లలో ల్యాండ్ అవుతుందనగా మళ్లీ టేకాఫ్ అయిందని తెలిపారాయన. I already told that it was a very, very sad incident. I am very much wondered that Air India is telling that it is not happened at all. It is from the captain's mouth we heard. It is from the captain's mouth. You can check with any passenger, those who travel in that flight. After they announced that the flight is going to be landed, just before 30 seconds to touch the ground, again take off kar diya. Us samay captain told us, that point of time captain told us, captain announced that because we taken off again due to a presence of an aircraft in the runway. Then now Air India is telling it is not true. What is it? 5 MPs are there and complete around 180 plus passengers are there. DGCA చెబుతున్న దాని ప్రకారం తిరువనంతపురంలో రాత్రి 8:17 ఎయిర్ ఇండియాకు చెందిన AI2455 విమానం బయలుదేరింది. ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ బస్ A320 విమానాన్ని చెన్నైకి మళ్లించారు. రాత్రి 10:19 చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకుంది. రన్వే 25 పై విమానం దిగే సమయంలో చెన్నై నుంచి బహ్రెయిన్కి గల్ఫ్ ఎయిర్కు చెందిన GFA 053 విమానం టేకాఫ్ అవుతోంది. అయితే రన్వేకి ఎడమ వైపున డెబ్రిస్ ఉంది. రన్వేను తనిఖీ చేసిన అప్రాన్ కంట్రోల్ ల్యాండింగ్కు అనుమతిచ్చింది. దీంతో రాత్రి 10:39 విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని DGCA తెలిపింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలియగానే ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. దాదాపు 2.5 గంటల పాటు బిక్కుబిక్కుమని గడిపారు. మరి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందనే దానిపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ప్రయాణికుల వాదన. విమాన ప్రయాణం అంటే గాల్లో ప్రాణాలన్నట్టు తయారైంది పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. మరి పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుంది? విమానయానం గతంలో సంపన్నులకు మాత్రమే సాధ్యం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా విమాన ప్రయాణం ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నకు సరైన సమాధానం రావడం లేదు. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అంటే చాలామంది భయపడుతున్నారు. అంతకుముందు వరకు ఎడాపెడా విమానాల్లో తిరిగిన వాళ్లు కూడా రోడ్డు రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎక్కువ సమయం పట్టినా పర్వాలేదంటున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానం అంటే భయపడుతున్నారు. విమాన ప్రయాణం అంటే గతంలోనే కాదు, ఇప్పటికీ లగ్జరీ వ్యవహారమే. కాకపోతే సమయం చాలా వరకు ఆదా అవుతుంది. చెక్ ఇన్ చెక్అవుట్లు కలుపుకుని 2-3 గంటల్లో దేశంలోని ఏ మూలకైనా చేరుకునే అవకాశం ఉంటుంది. అదే రైలు రోడ్డు మార్గాల్లో అంత తొందరగా చేరుకోలేరు. కానీ విమానంతో పోల్చితే రైలు, బస్సు, కారు సేఫ్ అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ప్రయాణ సమయానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణికుల్లో నమ్మకం పెంచేలా చర్యలు తీసుకోవాలి. కానీ మన దగ్గర పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానాలంటే ఎర్రబస్సుల కంటే అధ్వాన్నం అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత దేశీయంగానే కాదు, అంతర్జాతీయ రూట్లలో కూడా బుకింగ్లు తగ్గాయి. డొమెస్టిక్లో దాదాపు 20% ఆక్యుపెన్సీ పడిపోతే అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి 18 నుంచి 22% పతనమైంది.
దీంతో ప్రయాణ ఛార్జీలు తగ్గించింది ఎయిర్ ఇండియా. దేశీయ రూట్లలో 8 నుంచి 12% తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణాలకు టికెట్ ధరలు 10 నుంచి 15% తగ్గాయి. ఇంత భారీ డిస్కౌంట్ ఇస్తున్నా డిమాండ్ పుంజుకోవడం లేదు. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతా చర్యలను పటిష్టం చేసింది ఎయిర్ ఇండియా. విమానాల్లో తనిఖీలు చేయించింది. ప్రయాణికుల్ని ఆకట్టుకునే స్కీమ్లను తీసుకొస్తోంది. మళ్లీ జనానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది ఎయిర్ ఇండియా. కానీ జనం నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉంది. అసలే విమానయానంపై జనంలో నమ్మకం సడలింది. దానికి వరుస సంఘటనలు తోడవుతున్నాయి. దీంతో జీవితంలో మళ్లీ విమానం ఎక్కకూడదని భావిస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. మొత్తానికి విమానయానం అంటే గాల్లో ప్రాణాలు అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. తాజాగా తిరువనంతపురం ఢిల్లీ విమానంలోని ప్రయాణికులు ముప్పు అంచుల వరకు వెళ్లారు. భయంతో గజగజలాడిపోయారు. విమాన ప్రమాదంలో చనిపోతే శవం కూడా దొరుకుతుందో లేదో చెప్పలేం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుందో చూడాలి.